ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క దినాల్లో, ఈ యొక్క శ్రమ దినాల్లో మనం ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక అంశం మీద మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈసారి మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం ఎలాగా నిర్వర్తించాలని. బైబిల్లో రాయబడి ఉన్నాయి నిర్గమాకాండం 20 అధ్యాయంలో. కానీ వాటిని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ వీటి గుండా మీరు నడవండి, కానీ వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను వారు తోచా తప్పగా పాటించాలని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక నిబంధన. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటను వినకుండా ఉండటం వల్లనే ఇశ్రాయేలీలను కానాను వెళ్ళే ప్రయాణంలో అనేకులు ఆయన మాట వినకపోవటం వల్ల దేవునికి అసహ్యమైనవి, మరి ముఖ్యంగా ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఆయనకి అసహ్యమైనవి. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారము అనేది దేవునికి అసహ్యమైనది. అయితే మనం ధ్యానిస్తున్న మాటల్లో దేవుడిచ్చినటువంటి, మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా క్రొత్త నిబంధనలో కూడా అనేకమైన ఆజ్ఞలను ఈ సంవత్సరం మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకున్నట్లయితే 7 అబ్స్టైన్స్ ఉన్నాయి. అంటే మనం కొన్ని ఆజ్ఞలకు దూరంగా ఉండవలసినవి 7 ఉన్నాయి. అలాగే 7 థింగ్స్ అవాయిడ్, అంటే కొన్నిటి నుంచి మనం తప్పించుకునేవి కూడా ఆజ్ఞల్లో కొన్ని ఉన్నాయి. 7 ఈ అంశమును, ఈ యొక్క విషయాన్ని మనం ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క ఆజ్ఞలు మనకు తెలిసినప్పటికీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినది మరలా ఎవరైనా గుర్తు చేస్తే అవును కదా అని మనం సెట్ అవుతాం. కనుక మరలా ఒకసారి జస్ట్ రీక్యాప్గా మనం ఈ యొక్క వాక్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం. కనుక మీ యొక్క స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఈ యొక్క 40 దినాలు ఇవే అంశములు, మనం పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆయన భక్తుల ద్వారా మాట్లాడినటువంటి మాటలు, వాటిని మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈరోజు మనం అబ్స్టైన్, దేని నుంచి మనం పారిపోవాలి, 7 విషయాలు ఏంటంటే, మొదటిగా ప్రభు అన్నారు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని, నువ్వు ఏ ప్రతిమకు కూడా నువ్వు మొక్కకూడదని. మనకి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే, ఐడల్ అంటే విగ్రహములకు దూరంగా ఉండమని. విగ్రహములు అంటే ఏంటి? మనం మామూలుగా అంటే మనం దేశప్రభు ఫోటోలు పెట్టుకోవటం, లేదంటే వాటికి ఆరాధన చేయటం చేస్తుంటుంటాం, సిలువకు ఆరాధన చేస్తుంటుంటాం. అది కూడా విగ్రహారాధన అవుతుంది. అదే కాకుండా మనం ప్రభువుని కాకుండా దేన్నైతే, ఏ వ్యక్తినైతే, ఏ వస్తువునైతే, ఏ జంతువునైతే ఎక్కువగా మన హృదయంలో ఆరాధించేస్తామో, మన హృదయంలో ప్రేమించేస్తామో, అది కూడా విగ్రహారాధనే అవుతుందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు తప్ప దేన్ని కూడా మనం అంతగా ప్రేమించకూడదు. ఆయన మొదటి స్థానం, తర్వాత రెండోది. ఆయన రెండోది అయినప్పుడు కూడా దాన్ని మనం తెగ ప్రేమించటం కాదు, జస్ట్ అది ఉందంటే దాని ప్రేమ చూపించడమే తప్ప అతిగా దాన్ని ఆరాధించే విధంగా మనం ఇప్పుడు కూడా చేస్తే అది ఏదైనా సరే విగ్రహారాధనే అవుతుంది. ప్రభుకి అది అంగీకారం కాదు. రెండవదిగా ఫోర్నికేషన్, అంటే వ్యభిచారం అనేది దేవునికి అసహ్యమైనదండి. దానికి మీరు దూరంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నారు. వ్యభిచార క్రియలు, వ్యభిచార ఆలోచనలు, పాపపు ఆలోచనలు, ఒక స్త్రీని, ఒక పురుషుని చూస్తే బయట హృదయంలో వేరే వేరే తలంపులతో చాలామంది జీవిస్తూ ఉంటారు. అదంతా కూడా ప్రభుకి అంగీకారం కాదు. కనుక వ్యభిచార ఆలోచనలు, వ్యభిచార క్రియలను విడిచిపెట్టమని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మూడవదిగా ఏమిటంటే, గొంతు పిసికిన దానిని మీరు ఏది కూడా తినకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. వీటికి దూరంగా ఉండమని అంటున్నాడు ఆయన. ఆయనకి అసహ్యమైనవి అన్నీ కూడా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా గొంతు పిసికిన దాన్ని ఎప్పుడు కూడా తినలేదు. వారు బలి అర్పించి 2 పార్ట్స్గా అయిన తర్వాత మరి వారు దాన్ని భుజించినట్లుగా మనం చూస్తాం. 4వదిగా మనం చూసినట్లయితే ఈటింగ్ బ్లడ్, మనం ఎప్పుడు కూడా రక్తాన్ని తినకూడదు. చాలామంది హెల్త్ గురించి కిల్లి అంటారు దాన్ని. ఆ రక్తాన్ని తెచ్చుకొని ఉడకబెట్టుకొని దాన్ని కర్రీ చేసుకొని తింటారు. అది కూడా మరి ఇశ్రాయేలు తినరు. కాబట్టి వాటికి దూరంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నారు. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనంలో
మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని వాక్యమైతే సెలవిస్తుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినేస్తూ ఉంటాం. తెలియక తినేస్తే పర్వాలేదు, కొంతమంది తెలిసి కూడా ఏం పర్వాలేదులే అన్నట్లుగా తినేస్తుంటారు. వాటికి దూరంగా ఉండాలి. నిజానికి ప్రార్థన చేసుకొని తినేస్తే ఏమీ కాదు. కాబట్టి అది హృదయంలో కాస్త ఎక్కడైనా కొంచెం అనుమానంగా ఉన్నట్లయితే అది మన హృదయాన్ని చాలా కృంగదీస్తుంది. కాబట్టి అదే పాపం అయిపోతుంది. కాబట్టి వాటికి మనం ఎప్పుడు కూడా విగ్రహములకు పెట్టిన వేటిని కూడా మనం తినకూడదు. మన యొక్క చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు, వారి యొక్క పండగలకి స్వీట్స్ తెస్తారు, వేరే వేరే ఐటమ్స్ తీసుకుని వచ్చి భోజనం పెడతారు. అది మనం తీసుకుంటాం, వారిని సంతోషపరచడానికి తీసుకుంటాం. వారు అంటారు, వీటిని మేము ఎక్కడ కూడా విగ్రహములకు పెట్టలేదండి అంటే సరే కదని మనం తింటాం. హృదయంలో అది తినకూడదు తినొద్దు అనేది మనం చూసినట్లయితే ఆ అకేషనల్గా వారు చేసుకున్నారు కాబట్టి, వారు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ డేలో ఆ యొక్క అకేషనల్ సందర్భంగా చేసుకున్నారు కాబట్టి అది తినటం మంచిది కాదు. ఒకవేళ నువ్వు తినేస్తావు, ఆగలేక తినేసావు అనుకో, ప్రార్థన చేసుకుని తినే, ఏమీ కాదు. అయినప్పటికీ కూడా వాటికి దూరంగా ఉండమని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆరోదిగా మనం చూసినట్లయితే కీడునకు ఎవ్వరికి కూడా కీడు చేయొద్దు, కీడుకు దూరంగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరికి కూడా కీడు చేయొద్దు, అవసరమైతే మేలు చేయడానికి ప్రయత్నించే, కీడుకు దూరంగా ఉండు. ఏడోదిగా ఆత్మకు విరోధమైన కార్యాలు మనలో జరుగుతుంటుంటాయి. ఫ్లెషీ లస్ట్స్ ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి. ఆ శరీర కోరికల నుంచి మీరు బయటికి రండి. 7 అబ్స్టెన్స్ నుంచి వీటి నుండి మనం దూరం అవ్వాలి. మనం కొన్ని సందర్భాల్లో రిస్క్ని ఫేస్ చేస్తుంటుంటాం, రిస్కుల్లో పడుతూ ఉంటుంటాం, అవాయిడ్ అయిపోతుంటారు, తప్పించుకోవాలి కొన్ని విషయాలు తెలివిగా. మొదటిగా మనం చూసినట్లయితే చాలామంది ట్రబులింగ్ మేకర్స్గా ఉంటారు. ఎప్పుడు ఏదో గొడవలు, ఏదో ఒక అంశముల మీద వారు పోరాడుతూ ఉంటారు. లేనిపోని నెత్తి మీద పెట్టుకుని చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంటారు. అలాగా ట్రబులింగ్ మేకర్స్గా, ఎవరికి అన్యాయం చేసేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. రోమిలకు రాసిన పత్రిక 16:17 అంటాడు కదా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టుము, వారికి దూరంగా ఉండమంటున్నాడు. మన వల్ల ఎవరికి నష్టం రాకూడదు, వారి వల్ల మనకి ఏ నష్టం లేకుండా చూసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే అపవిత్రమైన వాటిని ముట్టకూడదని. మన నోటి నుంచి అపవిత్రమైన మాటలు కూడా రాకూడదు, వాటి నుంచి మీరు తప్పించుకోండి. అది మన వల్ల జరిగే క్రియ కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దాన్ని మనం కొనసాగించగలం. మూడవదిగా మనం చూసినట్లయితే వీళ్ళ మీద తప్పుడును బనాయిస్తూ ఉంటారు, తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. మనం ఎవరు లేని సమయంలో, వారి యొక్క ఆబ్సెన్స్లో మనం ఎవరి గురించి కూడా మాట్లాడటం అంత సరైనది కాదు. ఒకవేళ మాట్లాడితే ఆ వ్యక్తి డైరెక్ట్గా మన ఎదురుగా ఉంటే సూటుగా ముఖం మీద మాట్లాడదు తప్ప, చాటున ఎప్పుడు కూడా మనం ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే నేర్చుకొనని మాటలు ఎక్కడ మాట్లాడరాదు. నేర్చుకొనని మాటలు అంటే మనము మాటలను సిద్ధపరచుకోవాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మాటలు సిద్ధపరచుకొని వెళ్ళాలంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23 అంటాడు, నేర్పులేని మూడులు వితర్కములు జగడముల నుండి తప్పించుకుని అంటున్నాడు. చాలామంది నేర్పు లేకుండా ఏవేవో మాటలు మాట్లాడి నోరు జారిపోయి ఆ మాటల వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్లో పడుతుంటారు. కాబట్టి వీటి నుంచి తప్పించుకునండి అని మాట ఉంది. ఐదవదిగా మనం చూసినట్లయితే ఫూలిష్ క్వశ్చన్స్ చేస్తుంటారు చాలామంది. ఆరోదిగా మనం చూసినట్లయితే ఎవరి మీద కూడా వివాదములు మోపొద్దు, లేనిపోనివి ఎవరి మీద కూడా మోపొద్దు అని మాట ఉంది. ఏడవదిగా మనం చూసినట్లయితే చివరిగా దుష్టుల నివసించు ప్లేసెస్లోనికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఒక మంచి మాట నుంచి మనం తప్పించుకోవటం అది మనకు మేలుకే తప్ప
కీడుకు ఏమాత్రము కాదు. కనుక మనం ప్రతి దినము బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మన జీవితానికి అభ్యాసం చేసుకుంటే మన ఆత్మీయ స్థితిని మనం అభివృద్ధి పరుచుకోగలం. ఈ పాపపు లోకం నుంచి మనం తప్పించుకొని దేవునికి దగ్గర అవడానికి ఎంతో మనకి అవసరమైన మాటలు కనుక మనం తోచా తప్పకుండా వీటిని పాటిద్దాం. మరలా ఇవన్నీ మనకు తెలుసు అయినప్పటికీ కూడా మరలా ఒక్కసారి ఒక మాట మనకు వచ్చింది అంటే ఆ మాట మనకు తెలిసినప్పటికీ కూడా కొన్ని మర్చిపోతాం. మరలా వాటి ద్వారా మనం రియలైజ్ అయ్యి మరలా దేవునికి దగ్గర అవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మరి ఈ మాటలను మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీరు కూడా పాటించండి. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మళ్ళీ రేపటి దినములో మళ్ళీ ఒక కొత్త విషయాల నుంచి మనం నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.